ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. జీ తెలుగు ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చైత్ర శుద్ధ నవమి విశేషం ఏమిటి? శ్రీరామ రామ రామేతి రామే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. చైత్ర శుద్ధ నవమిని మనం శ్రీరామ జయంతి అంటాము, శ్రీరామ నవమి అంటాము. ఎందుకంటే ఈ చైత్ర శుద్ధ నవమి రోజు దశరథ మహారాజుకు కౌసల్య గర్భాన శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పూట జన్మించాడు. అందుకని ఈ రోజు శ్రీరామ జయంతి అంటాము, శ్రీరామ నవమి అంటాము. అయితే ఇక్కడ మరో విశేషం చెప్పుకోవాలి. శ్రీరామ నవమి అంటూనే ఈ రోజు మనం సీతారామ కళ్యాణం కూడా చేస్తాము. ఈ రోజే కాదు, శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం చేయటానికి అనేక కారణాలు. ఎందుకంటే లోక కళ్యాణం కోసం రామ కళ్యాణం మనం చేస్తాం. అయితే అది ఏ రోజు చెయ్యాలి అంటే శ్రీరామ నవమి రోజే విశేషంగా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వసంత నవరాత్రులు అని కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి శ్రీరామ కళ్యాణంతో ఈ నవరాత్రులు మనకి సమాప్తం అవుతాయి. అందుకని ఈ రోజు మనం శ్రీరామ కళ్యాణం చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజే కాదు, మనకి యుగ యుగాల నుంచి కూడా ఈ రోజు ఈ కళ్యాణం చేయడం మనకి కనిపిస్తోంది. మన భారతావనిలో ఎక్కడెక్కడ రామాలయాలు ఉన్నాయో ప్రతి రామాలయంలో కూడా ఈ శ్రీరామనవమి రోజు రామ కళ్యాణోత్సవం చేస్తారు. అయితే మన ఆంధ్రదేశంలో భద్రాచలంలో భద్రాద్రి రాముడికి మన ప్రభుత్వం వారు ముత్యాల తలంబ్రాల్ని పట్టు వస్త్రాన్ని కూడా బహుకరిస్తారు. దానికి సంబంధించిన కథలు వేరుగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు రామ కళ్యాణాన్ని చేసిన వాళ్ళకి సకల పాప పరిహారం అంటారు. రామ కళ్యాణాన్ని చూసిన వాళ్ళకి, రామ కళ్యాణం గురించి విన్న వాళ్ళకి కూడా సకల పాపాల నుంచి పరిహారం జరుగుతుంది అంటారు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే శ్రీరామచంద్రుడి కళ్యాణం తలంబ్రాలని తప్పనిసరిగా ఈ రోజు అక్షితలుగా ధరించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే కళ్యాణ రాముడి దర్శనాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలిట. కళ్యాణం అంటే శుభం అనేటువంటి అర్థం. కళ్యాణ రాముణ్ణి ఎవరు దర్శిస్తారో ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి శుభాలు చేకూరుతాయి, దోషాలన్నీ పరిహరింపబడతాయి అని చెప్తారు. అయితే ఈయనకి వేసినటువంటి ఈ సీతారాముల కళ్యాణంలో వాడినటువంటి తలంబ్రాలని ఆ రోజు సీతారాములకి నమస్కరించి అక్షితలుగా తీసుకోవాలి. అంటే ఆ అక్షితలు తలపైన వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల సకల దోషాలు పోతాయి. ఆ తర్వాత అక్కడ ఆ తలంబ్రాల్ని ఎవరు భద్రపరుచుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ సంవత్సరం మొత్తంలో పిల్లల పుట్టినరోజులు వచ్చినా, లేదా పెళ్లి రోజులు వచ్చినా, ఇంట్లో శుభకార్యాలు జరిగినా, లేదా ఎవరైనా నమస్కరించడానికి వచ్చినా, శిష్యులకైనా ఎవరికైనా కూడా నమస్కరించినప్పుడు ఈ రామ కళ్యాణ అక్షతలతో ఆశీర్వదిస్తే వాళ్ళకి శ్రీరామ రక్షగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాకుండా ఈ రామ కళ్యాణ తలంబ్రాల్ని భద్రపరిచి ఎవరి ఇంట అయినా వివాహాలు జరుగుతూ ఉంటే ఆ వివాహ సందర్భంలో కూడా ఈ తలంబ్రాల్ని వాళ్ళ తలంబ్రాల్లో కలిపి వాళ్ళు పోసుకోవటం వల్ల ఆ దంపతుల్ని, అంటే నూతన దంపతుల్ని ఈ రామ కళ్యాణ అక్షతలతో ఆశీర్వదించటం వల్ల సీతారాముల రక్ష వాళ్ళకి జీవితాంతం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని రామ కళ్యాణం అత్యంత శ్రేష్టమైందని, ప్రతి వ్యక్తి కూడా రామ కళ్యాణాన్ని చూసి తరించిపోవాలని, ఆ అక్షితల్ని ధరించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. రామాయణంలోని ఉత్తరకాండ విశేషాలు ఏమిటి? ఇక్కడ మనకి ఉత్తరకాండ అంటే రామ పట్టాభిషేకం తర్వాత జరిగినటువంటి విషయాలు మనకి కనిపిస్తాయి. రాముడికి పట్టాభిషేకం జరిగింది, సీతమ్మ వారు అక్కడ ఉంది, అందరూ ఆనందంగా ఉన్నారు. అక్కడ రామరాజ్యంలో ఎవరికి ఎలాంటి ఆపద కానీ కష్టం కానీ కలగకుండా శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నట్ట. అయితే కొంతకాలానికి సీతమ్మ వారు గర్భం దాల్చింది. ఆ తర్వాత రాముడితో ఒక కోరిక కోరిందట. సాధారణంగా ఏమిటంటే ఆడపిల్లలు గర్భవతులైనప్పుడు వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయట. ఆ కోరికలన్నీ తప్పనిసరిగా తీర్చాలి అనేటువంటి మాట చెప్తారు. అదేవిధంగా ఇక్కడ సీతమ్మ వారు కూడా మళ్ళొక్కసారి ముని ఆశ్రమాలకి వెళ్లాలని, వనవాసం చెయ్యాలని ఉందని రాముణ్ణి కోరిందిట.
తప్పకుండా నీ కోరిక తీరుస్తాను అని రాముడు అభయం ఇచ్చట. ఆ తర్వాత కొంతకాలానికి రాముడు తన చారులందరినీ పిలిచి రామరాజ్యం గురించి అందరూ నగరవాసులు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలాంటి ఇబ్బందులైనా వాళ్ళకి కలుగుతున్నాయా అని భద్రుడు అనేటువంటి చారుణ్ణి కనుక్కున్నట్ట. ఆ భద్రుడు, రామచంద్ర, తమరి రాజ్యంలో ఎవరికి ఎలాంటి ఆపద లేదు, ఎలాంటి కష్టం లేదు, అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అనేటువంటి మాట చెప్పాట. లేదు భద్ర, నీ ముఖం చూస్తే ఏదో దాస్తున్నావు అని నీ ముఖ కవళికలు నాకు చెప్తూ ఉన్నాయి. ఏం జరిగిందో నిస్సంకోచంగా చెప్పు అన్నట్ట. రామచంద్రుడు తరచి అడగగా అతను చెప్పాట, ఒక చాకలి వాడు తన భార్యను అనుమానించాడు. ఒక్క రాత్రి ఇంటికి రాలేదని ఆవిడని అనుమానించి, నేనేమైనా శ్రీరామచంద్రుణ్ణి అనుకుంటున్నావా, 10 మాసాలు పరుల చోట పరుల పంచన ఉన్నటువంటి భార్యను తెచ్చి ఏలుకోవడానికి నిన్ను నేను వదిలేస్తున్నాను, నా దగ్గరికి రావద్దు అని భార్యను నిందించి ఇంటి నుంచి తరిమేశాడు. అదేవిధంగా చాలా మంది నగరవాసులంతా కూడా ఈ విషయంలో గుసగుసలు చెప్పుకుంటూ ఉన్నారు. అందరూ అపరాధిలా నిన్ను మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ భద్రుడు అనేటువంటి వాడు రామచంద్రుడికి చెప్పాడు. ఆ రాత్రంతా శ్రీరాముడు బాగా ఆలోచించాడు. మరుసటి రోజు లక్ష్మణుణ్ణి పిలిచి సీతమ్మ వారిని వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలేసిరమ్మని పంపించాడు. లక్ష్మణుడు రోధిస్తూనే బాధపడుతూనే, సీతమ్మ వారు అప్పటికే నిండు చూలాలనేటువంటి సీతమ్మ వారిని రథంలో తీసుకెళ్లి వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలేసి వచ్చేస్తాడు. ఆ తర్వాత వాల్మీకి మహర్షి సీతమ్మ వారికి ఆశ్రయం ఇచ్చాడు. ఆవిడని ఎంతో ఉపశమింపచేసేలాగా రోజు ఎన్నో విషయాలు చెప్పాడు. అక్కడ ఆవిడ ప్రసవించి 2 కవల పిల్లల్ని కంటుంది. ఆ తర్వాత వాల్మీకి మహర్షి ఆ 2 పిల్లలకి లవకుశులు అనేటువంటి నామకరణం చేస్తాడు. వాళ్ళిద్దరూ కూడా వాల్మీకి దగ్గర వీరాధ్యయనం చేస్తాడు, ధనుర్విద్య నేర్చుకుంటారు, ఎన్నో విషయాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. ఆ తర్వాత వాల్మీకి అప్పటికే రామాయణ కథని రచించాడు. ఆ రచించినటువంటి రామాయణ కథ ఎలా ప్రచారం జరగాలి, ఇది ఎలా చెయ్యాలి అని చెప్పేసి ఆయన ఆలోచించి ఈ లవకుశులకి రామ కథా గానాన్ని నేర్పిస్తాడు. ఆ తరువాత ఒకసారి రాముడు అశ్వమేధ యాగం చేయాలని తలిస్తాడు. అశ్వమేధ యాగాన్ని మొదలు పెడతాడు. ఆ యాగం చూడడానికి వాల్మీకి మహర్షిని కూడా పిలుస్తాడు. వాల్మీకి మహర్షి ఈ 2 పిల్లల్ని లవకుశుల్ని తీసుకెళ్లి ఆ యాగానికి వెడతాడు. వెళ్ళిన తర్వాత ఈ 2 పిల్లలకి కూడా అక్కడ రామకథాగానం చేయమని చెప్తాడు. ఈ 2 పిల్లలు వెళ్లి రాముడి దగ్గర, అంతఃపురంలో ఉన్నటువంటి రాణుల దగ్గర, నగరవాసుల దగ్గర వీధుల్లో తిరుగుతూ సభలో, రాజసభలో కూడా రామకథాగానాన్ని వాళ్ళు చేస్తారు. అప్పుడు రాముడికి అనుమానం వస్తుంది, వీళ్ళెవరూ కాదు, వీళ్ళు తన పుత్రులు. అందుకని నగరవాసుల నింద పాపుకోవడం కోసం సీత ఇక్కడికి రావాలి అని తలచి వాల్మీకిని పిలుస్తాడు. సీతమ్మ వారిని ఇక్కడికి పిలిపించండి, సీతను పిలిపించి నగరవాసుల దగ్గర తనను నిరూపించుకోమని చెప్పండి అనేటువంటి మాటని వాల్మీకి మహర్షికి చెప్తాడు. అప్పుడు వాల్మీకి వెళ్లి సీతను అయోధ్యకి తీసుకొస్తాడు. ఆ తర్వాత సభామధ్యంలో తన గురించి నిరూపించుకోవడానికి సీత చాలా ఆవేదన పడుతుంది. రామచంద్రుడికి చెప్తుంది, ఈ 2 పిల్లలు మన పిల్లలు, లవకుశులిద్దరూ కూడా మన సంతానం అని చెప్పేసి ఆవిడ ఒక ప్రమాణం చేస్తుంది. ఓ భూదేవి, నేనే రామచంద్రుడి పత్నినైతే, నేనే పవిత్రురాల్ని అయితే, రాముడి పేరు తప్ప మరొకరి గురించి నేను ఎరగని దానినైతే, పవిత్రురాలినైతే, ఓ భూదేవి నన్ను నీలోకి తీసుకెళ్ళు అని చెప్పేసి ఆవిడ ఆర్తనాదంలాగా భూదేవిని పిలుస్తుంది. అప్పుడు భూమి బద్దలై లోపలి నుంచి భూదేవి పైకి వచ్చి సీతమ్మ వారిని అక్కున చేర్చుకుంటుంది. ఈ రాజ్యంలో స్త్రీలకి న్యాయం జరగటం లేదు అని చెప్పేసి, రామచంద్ర ఇక నేను వెళుతున్నాను, సెలవు అని చెప్పేసి భూదేవితో పాటు భూమి లోపలికి వెళ్లిపోతుంది సీతమ్మ వారు. సీతమ్మ వారు భూమిలోకి వెళ్లిపోయిన తర్వాత రామచంద్రుడు ఎంతో దుఃఖిస్తాడు. ఆ తర్వాత లవకుశలకి పట్టాభిషేకం చేస్తాడు. కొంతకాలం తర్వాత తను కూడా అవతారాన్ని చాలిస్తాడు. ఇంతవరకు మనకి ఉత్తరాఖండలో వాల్మీకి రచించినటువంటి రామాయణంలో కనపడుతుంది.